రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు కంకరబద్దులై పనిచేయాలని బీజేపీ మండల అధ్యక్షుడు ఈర్ల రంజిత్ రెడ్డి తెలిపారు. మెదక్ జిల్లా హవేలీ గన్పూర్లో బీజేపీ మండల కార్యవర్గ సమావేశం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలు అమలయ్యే వరకు పోరాటం చేస్తామన్నారు. రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని, కాంగ్రెస్ పార్టీని నిలదీస్తామని రంజిత్ రెడ్డి తెలిపారు. బూత్ స్థాయిలో మనం బలం లేకపోయినా ప్రతి కుటుంబం దగ్గరికి 1-10 సార్లు వెళ్ళి వాళ్ళని ప్రాధేయపడి ఈరోజు రగన్న గెలిస్తే, ఎంపీ రగన్న గెలిస్తే నేను గెలిచినట్టే, మోడీ గారికి 3వసారి ప్రధానమంత్రి అవ్వడానికి మేము ఒక గిఫ్ట్ ఇస్తాం మెదక్ నుంచి అని చెప్పేసి కంకణబద్దులై పనిచేసినాం. ఓకే, దాంట్లో భాగంగా ఇక్కడ మనం వెళ్ళి మన బూత్లో కూడా మోడీ గారి తరఫు నుంచి ఇక్కడ రగన్నను గెలిపించి పంపించినందుకు ప్రతి ఒక్కరికి కూడా మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అనేటువంటి గ్రీటింగ్స్ను మన బూత్ స్థాయిలో తెలపాల్సిందిగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాం. అదేవిధంగా తీసుకున్నట్లయితే సెకండ్ తీర్మానం మనం చేసినటువంటి తీర్మానము రాజకీయ తీర్మానం. రాజకీయ తీర్మానంలో ముఖ్యంగా ఎప్పుడు చూసినా మనకు రాష్ట్రంలో ఒక అంత కన్ఫ్యూజన్ స్టేట్లోకి వెళ్తున్నాం. ఏమంటున్నాము, ఎలక్షన్స్ రాగానే ఒక మాట మొదలవుతుంది. మొదలవుతుంది బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే. కానీ ఎప్పుడు క్షేత్రస్థాయిలో మనం చూసినట్టయితే బీజేపీలో గెలిచినటువంటి ఏ క్యాండిడేట్ కూడా ఈరోజు అటు కాంగ్రెస్ లో కానీ ఇటు బీఆర్ఎస్ లో కానీ కలవలేదు. కానీ గత అసెంబ్లీ ఎలక్షన్లలో కాంగ్రెస్ నుంచి, టీడీపీ నుంచి గెలిచిన వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ లో కలిసిండ్రు, టీఆర్ఎస్ లో కలిసిండ్రు. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా చాలా మంది కూడా కాంగ్రెస్ పోవడం జరుగుతుంది. దీన్ని బట్టి మనం ఏం చెప్పాలి, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే, వాళ్ళు ద్వంద్వ వైఖరిని చూపిస్తున్నారు. లోపల ఒప్పందకారం చేసుకొని భారతీయ జనతా పార్టీని తొక్కేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇది ఎక్కడైతే అభియోగం మోపుతున్నారో ఒక్కసారి క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క ఓటర్ మహాశయుడు గుర్తించాల్సిందిగా మనం మనవి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. రెండవది, ఇన్ని రోజులు మొన్న ఎలక్షన్లలో